తరగతి తెలుగు వాచకంలోని వ్యాకరణ అంశాలను చూస్తున్నాం కదా. అందులో భాగంగా మనం ఇప్పుడు చెప్పుకోబోయేది జాతీయాలు. మన జాతీయాలు సందర్భం: అగ్గి ఉక్కుట, కోపంతో ఉడికిపోవుట, ఉడుం పట్టు, గట్టి పట్టుదల. ఒంటి కోతి అంటే ఏకాకి ఒంటరివాడు. కడుపు కుటకుట అంటే ఓర్వలేనితనం. కాకి గోల అంటే భరించలేని శబ్దాలు. కుటితిలో పడ్డ ఎలుక, అటు ఇటుగాక ఇబ్బంది పడడం. కుసమిడిచిన పాము అంటే ఉల్లాసం, చలాకితనం. కోడి మెదడు అంటే మతిలేకపోవడం. గాడిద మోత అంటే వెట్టి చాకిరి. గోడకేసిన సున్నం అంటే తిరిగి రానిది. సచ్చిన పాము అంటే ఏమి చేయలేని స్థితి. చంకలో పిల్లి అంటే చెడు శకనం, కార్యహాని సంకేతం. చుక్క తెగి పడ్డట్లు అంటే అకస్మాత్తుగా వచ్చుట. చూపుల గుర్రం అంటే కేవలం రూపం మాత్రమే అందంగా ఉండడం. డూడు బస్వన్న అంటే ఆలోచించకుండా ప్రతిదానికి తల ఊపడం. నల్లి కుట్లోడు అంటే బయటికి కనిపించకుండా హాని చేసేవాడు. నిండు చెరువు అంటే సమృద్ధి. నీళ్లు నములు అంటే సందేహించడం. నూరిపోయు అంటే విషయాన్ని బలంగా అందజేయడం. పీనుగా సింగారం అంటే వ్యర్థం. ఇవే కాకుండా బుక్ వెనకాల మరికొన్ని జాతీయాలు ఉన్నాయి. సామెతలకు మన జాతీయాలకి డిఫరెన్స్ తెలుసుకుందాం. సామెతలు అనేటివి కొంచెం వాక్యాలు అనేది పెద్దగా ఉంటాయి. అది మనకి చదవంగానే చదవంగానే మనకు అర్థమైపోతుంది. కానీ జాతీయాలు కొంచెం చిన్నగా ఉంటే అది చదివితే మనకి అర్థం కాదు. దాంట్లో లోపలికి ఒక అర్థం ఉంటుంది, నిగూఢ అర్థమే ఉంటాయి. వాటిని జాతీయాలు అంటారు. అట్లా గుర్తుపెట్టుకోవాలి, డిఫరెన్స్ ఉంటాయి. ఇవి కొంచెం వాక్యాలు పెద్దగా ఉంటాయి, ఇవి చిన్నగా ఉంటాయి, అంతే. ఈ మన లెసన్లోని జాతీయాలే కాకుండా బుక్ వెనుక ఉన్న మరికొన్ని జాతీయాలు చూద్దాం. ఈ జాతీయాలు చూడండి. ఫస్ట్ లెసన్ పేరు ఇచ్చి అక్కడ ఆ లెసన్కి సంబంధించిన జాతీయాలు ఇచ్చిండు. మళ్ళీ లెసన్ పేరు ఇచ్చి జాతీయాలు ఇచ్చిండు. ఇందులోని మనం జాతీయాలు చదువుదాం. మసిపూసి మారేడుకాయ చేయడం అంటే మోసం చేయడం. కాకి బలగం అంటే ఎక్కువ బంధువర్గం కలిగి ఉండడం. మాటామంతి అంటే మన రాష్ట్రంలో దీనిని మాట ముచ్చట అనే అర్థంలో వాడుతారు. తిలోదకాలు అంటే ఆశలు వదులుకోవడం అనే అర్థంలో వాడుతారు. ఏ ఎండకు ఆ గొడుగు అంటే సందర్భానుసారంగా ఆచరించి కాలం గడుపుట, అవకాశవాదం. ఉడుకు నెత్తురు అంటే యువతలో ఉండే సహజమైన ఆవేశం. రాళ్ళు విసురుతారు అంటే విమర్శిస్తారు. బంగారు బాట అంటే మంచి తోవ, అభివృద్ధి పదం, ఉన్నత మార్గం. కట్టలు తెంచుకొని పారుతుంది అంటే హద్దులు దాటిపోతుంది. కొంగు పసడి అంటే సులభ సాధ్యమైన వస్తువు, ఎక్కువ అందుబాటులో ఉండేది. ఇవన్నీ జాతీయాలు. జాతీయాలు అనేవి ఒక వాక్యం ఇచ్చి ఇది జాతీయమా సామెతలు అని అడుగుతారు. అలాంటివి మాత్రం గుర్తుపెట్టుకొని జాగ్రత్త చదువుకోవాలి. మనకి టెట్ డిఎస్సీలే కాకుండా వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఒక బిట్ అనేది వస్తుంది. జాతీయాలు సామెతలు చదవాలి. అంతేకాకుండా ప్రతి వీడియో కనుక ఫుల్ వీడియో చూడండి. ఆ వీడియోకి సంబంధించిన క్విజ్ క్వశ్చన్స్ అనేది నా ఛానల్లో పోస్ట్ చేస్తా. అలా కూడా పార్టిసిపేట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.